సో అంతే మరి ఈరోజుకి అంతే మరి ఈరోజుకి కాదు. హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఈరోజు వెడ్నెస్డే కదా, సో ఈరోజు కేఎఫ్సీకి వెళ్తున్నాం అనమాట. వీడియో అయితే చాలా బాగుంటుంది, ఎండ్ వరకు చూడండి. వీడియో మొత్తం చూసే ముందు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. సో నేనుండే టౌన్ వచ్చి చీరాల. సో మా టౌన్లో కేఎఫ్సీ ఉండదు అనమాట. సో మాకు నియరెస్ట్ కేఎఫ్సీ వచ్చేసి గుంటూరు కానీ ఒంగోలులో కానీ ఉంటుంది. సో మేమైతే ఇప్పుడు ఒంగోలు కేఎఫ్సీకి వెళ్ళి కేఎఫ్సీ తినబోతున్నాం. మాతో పాటు ఈ జర్నీని మీరు చూడండి. మా రోడ్లేమో పీనట్స్ అంత ఉంటాయి, అందులోనేమో ఈ బస్సులు ఇవన్నీ ఇరికిస్తారనమాట. ఇది మా టౌన్లోనే పెద్ద ఫేమస్ రూట్ ఇది. మీకు ట్రాఫిక్ కావాలంటే ఈ రూట్కి రావచ్చు. ఇందులో అన్నీ ఉంటాయి కదా, షాపింగ్ నుంచి టైర్ల నుంచి బ్యాంకుల వరకు అన్నీ. చికెన్ పకోడీ కావాలన్నా కూడా ఉంటుంది, అది మెయిన్. ద ఫేమస్ గడియార్ స్తంభం సెంటర్ ఆఫ్ చీరాల టౌన్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి స్టాచ్యూ, అది నేషనల్ హైవే కంటే బిజీగా ఉండిద్ది. అక్కడే చీరాల్లో ఫేమస్ అయిన అభిరుచి రెస్టారెంట్. ఆల్మోస్ట్ కాదు, ఇదే హైవే. సో ఇది NH44 ఏదో మొత్తానికి ఏదో NH ఇది కూడా. ఇక్కడ నుంచి ఒంగోలు ఒక టోల్ ఉంటుంది అనమాట. ఇదే ఆ టోల్. రోడ్స్ మెయింటెనెన్స్ ఉండదు కానీ టోల్ మాత్రం బాగా కట్టించుకుంటారు. ఉండే వాళ్ళందరికీ తెలుస్తుంది రేప్రియా మాల్. సో ఇప్పుడు దానికే వెళ్తున్నాం. దానిలో కేఎఫ్సీ టేస్ట్ చేయాలి. పోయినసారి వచ్చినప్పుడు అది సరిగా చేయలేదు. ఒకసారి మా ఫ్రెండ్స్ని తీసుకొచ్చాను అనమాట. వాడికి యాక్చువల్లీ కేఎఫ్సీ నచ్చదు. సో ఇక్కడ తిన్నాక వాడు అసలు నేను ఇంక జీవితంలో కేఎఫ్సీ తిన్నాడు. మళ్ళీ ఇంకో రోజు వచ్చినప్పుడు మాత్రం వాడికి కేఎఫ్సీ నచ్చింది. సో ఈరోజు దేవుని దయ వల్ల కేఎఫ్సీ బాగుండాలని కోరుకుంటున్నా. వెల్కమ్ టు ఒంగోల్ రవిప్రియా మాల్. ఒంగోలులో ఇదే కదా పెద్ద మాల్. ఇదే పెద్ద మాలా లేకపోతే ఇది ఒక్కటే మాలా? ఇది ఒక్కటే మాల్ అనుకుంటా. రావడం ఒక ఎత్తు అయితే ఇప్పుడు కార్ పార్కింగ్ ఎత్తుక్కొని అక్కడ చేయడం ఒక ఎత్తు. సో కార్ పార్కింగ్ చేసాక కలుద్దాం. సో ఇందాక చెప్పా కదా, ఇప్పుడే కేఎఫ్సీ లోపలికి కేఎఫ్సీ లోపలికి కాదు, మాల్ లోపలికి వెళ్తున్నాం. మాల్ లోపల కేఎఫ్సీ ఉంది. సో అది ఈరోజు మంచిగా ఉండాలని కోరుకుందాం. ఎందుకంటే మళ్ళీ ఆడు చెడగొట్టాడంటే మళ్ళా ఇక్కడంత దూరం వచ్చి పెట్రోల్ బొక్క. యాక్చువల్లీ ఆ పెట్రోల్తో మంచి చీరాల్లోనే అభిరుచి బిర్యానీ తినొచ్చు. వచ్చింది దీనికోసమే. క్రౌడ్ చాలా ఎక్కువ ఉన్నట్టుంది. 15 minutes పడుతుందా పర్లేదు అన్నారు. పర్లేదు, మనకు కూడా పెద్ద పని లేదు కదా, పర్లేదు అన్నాను. సో వెయిట్ చేయడమే. ఇంకా స్ట్రిప్స్ బాగుంది. ఏదైతే చెడగొడతాను అనుకున్నానో చెడగొట్టలేదు. థ్యాంక్ గాడ్. కాకపోతే ఈ స్ట్రిప్స్లా లేవు, ఫింగర్స్లా ఉన్నాయి. బెంగళూరులో అయితే స్ట్రిప్స్ చాలా బాగుంటాయి. వింగ్స్ టేస్ట్ చేద్దాం. వింగ్స్ అదరగొట్టాడు కదా. ఈరోజైతే కేఎఫ్సీ సక్సెస్ అనే చెప్పుకోవాలి.
ఈ రివ్యూ చెప్పు, ఎలా ఉంది రివ్యూ? సూపర్ ఉంది ఈరోజు. సాటిస్ఫైడా? యా ఆఫ్ కోర్స్, అంత దూరం నుంచి వచ్చినందుకు వర్తే కొంచెం. అది గాయస్ తినడం అయిపోయింది. ఇంకా ఇది రాదనుకున్నారా? కాదు, నేను తీసుకొచ్చిన పర్సన్. నాకు కోక్ కావాలన్నారు, తీసుకుంటే మొత్తం తాగరు, అంతే ఇంకా. సో అయిపోయింది గైస్. సో ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే. సో ఈ వీడియో ఎంతవరకు చూసారంటే మీకు పక్కా నచ్చే ఉంటుంది. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అన్నమాట. సబ్స్క్రైబ్ చేసి ఆ గంటను కూడా ఆన్ చేసి ఆల్లో పెట్టుకోండి. సో అంతే మరి ఈరోజుకి. అంతే మరి ఈరోజుకి కాదు.